నమస్తే అండి, మీ పేరు? నా పేరు జోసెఫ్ రాజ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను అండ్ మూవీస్లో చేస్తానండి, ఫిల్మ్ డైరెక్షన్ చేస్తాను. ఓకే అండి. ఏంటండి, ఎలా అనిపించింది 30 రోజుల పాలన అసలు? పాలన అంటే ఈ పెన్షన్స్ అవి బాగా వచ్చే రిసీవ్ చేసుకున్నాం అని చెప్పి పీపుల్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ పాలన అంటే నాకు అంత రాజకీయ సబ్జెక్ట్ తెలీదు, బట్ బాగుంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బేసిక్ న్యాయం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల్ని ప్రాపర్గా యూజ్ చేస్తారు. పోలీసుల్ని ఎప్పుడు మిస్యూజ్ చేయరు, ఎవరి మీదకి ఇంజస్టిస్ వేస్కి ఎంకరేజ్ చేయరు. అది ఒక గుడ్ మార్క్ ఉంది. సో అది బేసికల్లీ నేను కూడా చంద్రబాబు నాయుడుకి గుడ్ ఫ్యాన్. కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ చేసాం, కానీ ఈ పోలీసులు యూజ్ చేసుకోవడం విషయంలో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తిరగలేదు. ల్యాండ్ గ్రాబింగ్స్కి అవి కూడా ఆయన సహకరించరు. ల్యాండ్ గ్రాబింగ్కి ఎవరైనా వచ్చినా ఎవరి న్యాయమో వాళ్ళకి ఈ పోలీసులకి సపోర్ట్ ఉండేటట్టుగా చంద్రబాబు గారు చేస్తారు. సో అది హైలీ అప్రిషియేటబుల్. అది వేరేజ్ కాదు. చెప్పండి. అదే ప్రీవియస్ గవర్నమెంట్లో అంత అప్రోప్రియేట్గా జరగలేదు అనిపిస్తుంది ల్యాండ్ గ్రాబింగ్స్ విషయంలో. ల్యాండ్ రెవెన్యూస్లో రికార్డ్స్లో తారుమారు అవ్వడం అవి ఎలా జరిగాయి ఏంటో మనకు తెలియదు, కానీ చాలా వరకు ల్యాండ్ గ్రాబర్స్ నుంచి సఫర్ అయ్యారు పీపుల్. బట్ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ గ్రాబింగ్కి ఎంకరేజ్ చేయరు అనేది మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ రిప్యుటేషన్. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది అసలు? ప్రజా దర్బార్ ఇట్స్ వెరీ గుడ్ అండి. పీపుల్కి అష్యూరెన్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. మేము ఉన్నాం అని చెప్పి మీ సమస్యలు మా దగ్గర తీసుకొని రండి అని చెప్పి లోకేష్ గారు పిలవడం, వెంటనే రెజల్యూషన్ ఇవ్వడం, ఆయన రెజల్యూషన్ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ చేసేటట్టుగా అబ్జర్వ్ చేస్తారు. మోర్ ఓవర్ ఏంటంటే లోకేష్ గారు నేను ఉన్నానని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ధైర్యం ఇవ్వడం అనేది దట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో నేను దానికి చాలా ఇంప్రెస్ అయ్యాను లోకేష్ గారికి. ఇప్పుడే కాదు, ఈవెన్ లాస్ట్ 3 to 5 years మ్యాక్సిమం టైమ్స్ లోకేష్ గారు ఆయన మళ్ళీ రూలింగ్లోకి రావాలనే ఎక్స్పెక్టేషన్స్ అయితే మెన్షన్ చేశాం. అది ఎన్నో విమర్శలు చేశారు లోకేష్ గారి మీద. ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల మీద ఆయన పోరాడుతూ ఉంటే ఏ విధంగా అనిపించింది మీకు అసలు ఆయన చూస్తూ ఉంటే? ఈరోజు చూడండి, లోకేష్ గారు ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి. ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఎందుకంటే ఆయనకి ఇంత కష్టపడి వీళ్ళందరి కోసం మార్నింగ్ 7 గంటలు లేచి వాళ్ళ కోసం ఏంటమ్మా సమస్యలు అని చెప్పి కూర్చొని రండి అని పిలిచేంత అవసరం లేదు. మామూలుగా నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు, కానీ ఆయన స్పెషల్ బర్డెన్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారంటే అది అబ్సల్యూట్లీ ఫ్యాబులస్ థింగ్ అండి. ఐ ట్రూలీ ఇంప్రెస్డ్ విత్ దట్. ఐ డోంట్ నో హౌ ద రెజల్యూషన్స్ ఆర్ కమింగ్, బికాజ్ అది పబ్లిక్ని అడగాలి. నేను కూడా ఒక సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ప్రీవియస్లీ లాస్ట్ ఎలక్షన్ టైంలో నాకు యాక్సిడెంట్ అయింది, సర్జరీ గుండా వెళ్ళడం జరిగింది. దాని గురించి మెడికల్ కాంపెన్సేషన్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్స్ గురించి కానీ చాలా రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా మాకు ఏ విధమైన సహకారం జరగలేదు. గతంలో అంటే లాస్ట్ 3-4 yearsలో ఏదో జస్ట్ సహాయం చేస్తా ఉన్నారు తప్ప మాకు రాలేదు మా వరకు ఆ సపోర్ట్ అనేది. సో అదే విషయం ఈ సార్ దగ్గరికి, లోకేష్ సార్ దగ్గర తీసుకెళ్దామని వచ్చాం. సో ఆయనకి ఈమెయిల్లో కూడా సంప్రదించడం జరిగింది. సార్ మాకు ఏ విధమైన సహకారం రాలేదు, సో మీ దగ్గర నుంచి మేము సహకారం ఆశిస్తున్నాం మీ గవర్నమెంట్లో, మీ అడ్మినిస్ట్రేషన్లో అంటే వెంటనే వచ్చిందండి. నేను ఈమెయిల్ రాత్రి యాక్చువల్గా నేను సస్పెక్ట్ చేశాను. 10:30 అప్పుడు పెట్టాను, ఈ టైంలో పెట్టొచ్చా పెట్టకూడదు అనుకున్నాను. కానీ నైట్ 10:30కి నేను మెసేజ్ పెడితే 11 గంటలకల్లా నాకు మళ్ళీ రిప్లై వచ్చింది. మేము దీన్ని పరిశీలిస్తున్నాం, మేము దీని గురించి వర్కౌట్ చేస్తాం, మేము మీకు సంప్రదిస్తామని చెప్పి. అది కూడా వెరీ గుడ్ థింగ్ అండి. అంటే జవాబుదారీతనం అంటారు కదా, అదనమాట. ఇప్పుడు ఎన్ని రిప్రజెంటేషన్ చేసినా, ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసినా పట్టించుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి గతంలో. సో అలా లేకుండా ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వడం, నేను వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం అనేది, అష్యూరెన్స్ వరకు ఓకే, బట్ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు రెజల్యూషన్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమాలు మీరు చూసారా? ఒక మినిస్టర్ కానీ, ఒక సీఎం స్థాయి వ్యక్తి కానీ ఇలా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునే పరిస్థితులు ఎప్పుడన్నా చూసారా మన రాష్ట్రంలో? ముఖ్యంగా రాష్ట్రంలో అంటే డైరెక్ట్గా లీడర్ వచ్చి నేను స్వయంగా చేతిలోకి రిప్రజెంటేషన్స్ అందుకోవడం అనేది లోకేష్ గారిలో చూస్తున్నాం. ఎవరినో పెడతారు, ఎంఆర్ఓలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెడతారు తప్ప వాళ్ళు ఏదో తీసుకోవడమే తప్ప దానికి అంత రెస్పాన్స్ ఉండే కాదు. ఈవెన్ గత ప్రభుత్వం ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాకుండా అతనికన్నా ముందుకు చంద్రబాబు నాయుడు గారు ఫలించారు. ఎప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో దానికి రెజల్యూషన్గా డైరెక్ట్గా ఈయన సీన్లోకి వచ్చి నేనే సమస్యను డైరెక్ట్గా చూసి పరిష్కరించి దాని సంగతి ఏంటో తెలుస్తానని చెప్పి అన్నట్టుగా
ప్రజల ముందుకు వచ్చి అష్యూరెన్స్ ఇవ్వడం అనేది ఇది హైలీ నీడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ అండ్ సో మెనీ ఇష్యూస్ లైక్ బ్యూరోక్రటికల్ ఇష్యూస్, జాబ్ టెర్మినేషన్స్ అనెతికల్గా చేయడం, సో మెనీ, అసలు చాలా సిస్టమ్ అంతా అస్తవ్యస్తంగా అయ్యి కరప్ట్ అయి ఉంది చాలా వరకు. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే లోకేష్ గారు లాంటి నాయకులు అవసరం. వాళ్ళు వచ్చి ఇంకా బెటర్మెంట్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం.